ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు, దాని వ్యవస్థాపకులు డాక్టర్ గజల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈసారి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు మన గుంటూరులో జరగడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మరి గజల శ్రీనివాస్ గారు ఆయన ఎంతో పట్టుదల వ్యక్తి. ఆయన తెలుగు భాష కోసం ఆయన పరితపిస్తున్న వ్యక్తి. గతంలో 2 సార్లు, ఒకసారి భీమవరంలో, ఒకసారి రాజమండ్రిలో ఇది చాలా ఘనంగా దీన్ని నిర్వహించడం జరిగింది. ఈసారి 3వ సభలు వచ్చి మన గుంటూరులో పెట్టడం జరిగింది. దీనికోసం గత సంవత్సర కాలంగా ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇది అంతా తిరగడం, రాష్ట్రం అంతా తిరిగి అనేక ప్రోగ్రాంలు, కాంపిటీషన్స్ స్టూడెంట్స్కి, అలాగే తెలుగు భాష మీద స్టూడెంట్స్లో వాళ్ళకి పట్టు పెరగడం కోసం ఇవన్నీ కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా 2026 జనవరి 3, 4, 5 తేదీలో గుంటూరులో ఈ ప్రాంగణం అంటే ముఖ్యంగా అంటే ఇది సువిశాలమైన ప్రాంతం. మొత్తం 20 ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 30 ఎకరాల్లో పార్కింగ్ అక్కడ కాంపౌండ్ వాళ్ళ అవుతంతా కూడా పార్కింగ్ 30 ఎకరాల్లో. దీంట్లో వివిఐపీలు అతి ముఖ్యులు వస్తున్నారు. ఉపరాష్ట్రపతి గారు ఇప్పుడు కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. అట్లాగే కాబోయే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు నరసింహ గారు, ఆయన కూడా కన్ఫర్మ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్, హైకోర్టు జడ్జీలు, తెలంగాణ నుంచి జడ్జెస్ అందరూ వస్తున్నారు. వీళ్ళే కాకుండా 2 రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానం లేదు. మొదటి రోజున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు కూడా రావడానికి అంగీకరించారు. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారు 3 రోజులు ఏదో ఒక రోజు వస్తానని చెప్పడం జరిగిందంట. ఇవన్నీ కూడా గజల శ్రీనివాస్ గారు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. మరి ఈ రకంగా వీళ్ళే కాకుండా ముఖ్యంగా సినిమా నటులు, రచయితలు, దర్శకులు, అలాగే ప్రముఖ పీఠాధిపతులు. ఎందుకంటే ఇక్కడ పీఠాధిపతులు ఎవరెవరున్నారు, కంచి పీఠాధిపతి దగ్గర నుంచి పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనం ముఖ్యంగా 5 వేదికలు ఏర్పాటు చేస్తున్నారు ఈ గ్రౌండ్లో. ఇది మనం ఈ ఏర్పాటు చేస్తుంది మన ఇదంతా కూడా ప్రధాన వేదిక. ఇది చూసారు స్ట్రాంగ్ ఏ రకంగా చేస్తున్నారు. ఇది కూడా వచ్చేసి 130x330. అది చాలా పెద్ద వేదిక. సుమారు 10-15 వేల మంది పెట్టే వేదిక, ప్రధాన వేదిక ఇది. ఆ పక్కన వచ్చేసి అదొక మరో వేదిక. అట్లా మొత్తం 5 వేదికలు ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నాయి. ఇంకా 10 రోజులే సమయం ఉంది. సో ఏర్పాట్లు కూడా చాలా చక్కగా అనుభవజ్ఞులు వీళ్ళందరూ కూడా దగ్గరుండి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి, గుంటూరు జిల్లా వాళ్ళకి అవకాశం ఏంటంటే ఇదొక పండుగ, తెలుగు పండుగని చూడటం కోసం వేలాది మంది కూడా తరలి వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ రామచంద్రరాజు గారు ఆధ్వర్యంలో మరి ఆయనంత భోజనాలు అంటే ఉదయం స్నాక్స్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్. ఎంతమంది వచ్చిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ పక్కన అంతా కూడా. అక్కడ కూడా వివిఐపీలకి ఒక చోట, విఐపీలకి ఒక చోట, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చిన అతిథులు, సామాన్య అతిథులు అందరికీ ఒక చోట ఒకటే ఫుడ్ అందరికీ తెలుగింటి ఫుడ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఏంటంటే మన పాత్ర దీంట్లో నంబర్ 1 ఓటీటీ మనం ఇంకా పూర్తిగా లాంచ్ చేయకముందే మన మీద నమ్మకంతో ఇది మంచి అవకాశాన్ని ప్రజలకు తెలిసి చూపెట్టడానికి, ప్రపంచం అంతా ఉన్న తెలుగు వాళ్ళకి చూపెట్టడానికి నంబర్ 1 ఓటీటీకి మన అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. మన వాళ్ళు కూడా అంతా రెడీ టీమ్స్ అన్నీ వచ్చారు. వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు ఎవరు మన కెమెరా డిపార్ట్మెంట్ టీమ్స్ ఉన్నారు, అట్లాగే టెక్నికల్ టీం వచ్చారు, అలాగే యాంకర్స్ సంబంధించిన వాళ్ళు, అలాగే స్క్రీన్స్ పెడుతున్నాం మనం. వీళ్ళందరూ కూడా దీని గురించి వివరిస్తారు. వాళ్ళు ముఖ్యంగా ఈ ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్న వాళ్ళు కూడా జీవనం వాళ్ళు ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తున్నారు. వారు కూడా ఇప్పుడు మీ అందరికీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు సమాచారం తీసుకొని తెలుస్తుంది. చివరిగా చెప్పేది ఏంటంటే డాక్టర్ గజల శ్రీనివాస్ గారు ఈ తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం మరి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర సారస్వత పరిషత్ అని స్థాపించి ఈరోజు ప్రపంచం అంతా అన్ని దేశాలు తిరిగి 3 గిన్నిస్ బుక్ రికార్డు అవార్డులు సాధించిన ఆయన మహానుభావుడు ఇది పెట్టడం. వారి ఆధ్వర్యంలో మీ అందరూ కూడా తరలిరండి. ఇది అసలు మీరు దొరకదు. ఎంత ఖర్చు పెట్టినా మీరు ఒక దేశం వెళ్ళాలంటే చాలా ఖర్చు పడుతుంది. మన 50 దేశాల నుంచి జనం వస్తున్నారు. ఈరోజు 50 కంట్రీస్ నుంచి తెలుగు వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు నివాసం ఉండడానికి ఇక్కడ. అలాగే 140 సంఘాలు, తెలుగు సంఘాలు భారతదేశంలో నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు నేను కూడా రేపు తమిళనాడు, ఎల్లుండి కర్ణాటక, తర్వాత ఢిల్లీ ప్రోగ్రామ్స్ పెట్టుకుని వాళ్ళందరినీ ఆహ్వానించడానికి, వ్యక్తిగతంగా పెద్దలను ఎవరికైతే అవార్డులు వచ్చిన పురస్కారాలు వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి మన ఛానల్లో నేను వెళ్ళడం జరుగుతుంది స్వయంగా. సో ఈ ప్రోగ్రాం అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.